వెల్కమ్ టు వేవ్స్ మీడియా. కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామంలో రాయల్ శెట్టి బలిజ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పి వెంకటాపురం గ్రామంలో నివాసితుడైన పి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గుండె సంబంధిత చికిత్స చేయించుకున్న నేపథ్యంలో రాయల్ శెట్టి బలిజ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ తరపున 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రాయల్ శెట్టి బలిజ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అనుబోయిన రామ సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో సాటివారిని సహాయం చేయడంతో పాటు సామాజిక వర్గ అభ్యున్నతికి పాటుపడాలనే లక్ష్యంతో రాయల్ శెట్టి బలిజ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ను స్థాపించడం జరిగిందని, నూతనంగా స్థాపించిన ఈ ఆర్గనైజేషన్ ద్వారా సంఘంలోని సంఘీయులకు వారి వారి అవసరాల రీత్యా తమ వంతు సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో సామాజిక వర్గ అభ్యున్నతితో పాటు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయల్ శెట్టి బలిజ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ సభ్యులు పిల్లి విజయ్ గోపాల్, పాలిక సతీష్, గుబ్బల సత్యబాబు, పెంకే సత్యనారాయణ, పంపన మహేష్, కాకరపల్లి శ్యామ్, మొలస బాబురావు, పింకే వీరబాబు, దొంగ దుర్గారావు, గుత్తుల గణేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కాకినాడ రూరల్ గ్రామంలో ఉన్న శెట్టి బలిజ సంఘీయులు అందరూ కలిసి 1-2 సార్లు కూర్చుని చిన్న చిన్న మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఒక సంఘంగా ఏర్పడాలనేసి మా పెద్దలందరూ కూడా నిర్ణయించుకుని ఇటీవల కాలంలో ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాము. దాని నామకరణం కూడా చేయడం జరిగింది. రాయల్ శెట్టి బలిజ ఆర్గనైజేషన్ కమ్యూనిటీ అని నామకరణం చేశాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సంఘంలో ఉన్న సభ్యులకి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా సంఘం ఇమీడియట్గా ఆదుకునే నిమిత్తం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరియు ఆర్థికంగా ఏదైనా పిల్లల చదువులు గట్రా ఆగిపోతే దానికి కూడా ముందుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో, మరియు ఏ విధమైన ఇబ్బంది వచ్చి ఏ కుటుంబం అయినా ఏదైనా కొంచెం ఇబ్బందులు పడుతున్నారంటే సంఘం తరఫున ఎంతో కొంత మాకు తోచిన సహాయం అందివ్వాలన్న ఉద్దేశంతో మేము